నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రహదారులను పూర్తిగా మార్చేయాలని భావిస్తోంది. ఇందుకు గాను 2000 కోట్ల రూపాయలను మంజూరు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వానికి R&B కీలక ప్రతిపాదనలు చేసింది. ప్రభుత్వం సైతం నాబార్డు సాస్ కి నిధులు వెచ్చించే ఏర్పాట్లు చేస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రహదారులపై గుంతలను పూర్తి చేసింది. తాత్కాలిక మరమ్మతులను చేపట్టింది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి స్థాయిలో రహదారులను బాగు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. అందుకు ప్రతిపాదనలకు సిద్ధం చేయాలని R&D శాఖను ఆదేశించింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 4972 కిలోమీటర్ల మేర రహదారులను పునరుద్ధరించాలని R&B శాఖ ప్రభుత్వానికి నివేదించింది. ఇక గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సంక్షేమానికే ప్రాధాన్యం ఇచ్చారు. రహదారుల నిర్మాణానికి సంబంధించిన పనులను పట్టించుకున్నదే లేదన్న విమర్శ ఉంది. ఇక ఏపీలో ఒక్క రహదారులు తప్పించి మిగతా అన్ని రకాల రహదారుల నిర్వహణను గాలికి వదిలేశారన్న విమర్శ సైతం ఉంది. ఇక దీంతో ఏ రహదారిని చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లుగా ఉంది. అంతర్జిల్లా రహదారులు, గ్రామీణ రోడ్లు దారుణంగా తయారయ్యాయి. గుంతల్లో రోడ్లు వెతుక్కోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏపీ ప్రజలకు ఏర్పడింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రహదారులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. రహదారులపై గోతులు పూడ్చాలని భావించింది. రాష్ట్ర వ్యాప్తంగా వేల కిలోమీటర్ల మేర ఉన్న రహదారుల్లో గోతులను పూడ్చింది. అయితే ఇప్పటికీ చాలా వరకు గ్రామీణ రహదారులు బాగుపడలేదు. అవే గోతులు కొనసాగుతూ వచ్చాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రహదారులకు మోక్షం కలగకపోవడంపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు పూర్తి స్థాయి మరమ్మతులకు సంకల్పించింది. అటు నుంచి రహదారులపై అధ్యయనం చేయాలని రోడ్డు భవనాల శాఖకు ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రహదారులు అందుబాటులోకి రావాలంటే 2000 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేపట్టాలని R&B ప్రభుత్వానికి నివేదించింది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని చూస్తూనే ఉండండి.